సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, ఇది మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాదు, మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు సైకాలజిస్ట్గా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. మనం నిన్న కాక మొన్న వార్తల్లో కూడా చూసాం, నెల్లూరులో ఒక కుటుంబంలో జరిగిన ఘటన. ఎందుకంటే అన్నా తమ్ములు ఇద్దరు కలిసి మందు తాగారు. మందు తాగినాక తమ్ముడెళ్ళి అన్న కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశాడు. చంపేసినాక ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు. దీని వార్తల్లో అంతా కూడా ఏంటంటే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అలాగే అన్న తమ్ముల మధ్య ఈర్ష్యగానే ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇది కనుక చూస్తుంటే మాత్రం కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మనకు ఆ ఇండికేషన్స్ కంపల్సరీ తెలుస్తూ ఉంటాయి. అంటే అన్న తమ్ముల మధ్య ఉన్న ఈర్ష్య కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఒక మనిషి మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవటం కావచ్చు, మనకు అందరం పసిగడతా ఉంటాం. పసిగట్టి కూడా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఒక కుటుంబం ఈరోజు ఛిద్రమైపోయింది. అసలు ఎందుకు సార్ అంటే మనకి మానసిక సమస్యల్ని మన సమాజం ఎందుకు గుర్తించదు, గుర్తించినా సరే దానికి ఎందుకు ట్రీట్మెంట్ దిశగా వెళ్ళదు? సో ఇలాంటి అసలు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. మనం ఇలాంటి న్యూస్లు కూడా చాలా చూస్తూ ఉన్నాం. అన్న తమ్ముల్లో ఒకడు ఆ కుటుంబాన్ని ఛిద్రం చేయడం కావచ్చు, లేదంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు చంపేసి ఇంకొకళ్ళు ఆత్మహత్య చేసుకోవటం కావచ్చు, లేకపోతే ఒకళ్ళు పిల్లల్ని చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటం కావచ్చు. మనందరం కూడా మర్చిపోయాం కానీ సార్, మనకి మదనపల్లిలోనో ఎక్కడో ఇద్దరు కూడా లెక్చరర్స్ అనే ఇద్దరు కూడా వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కూడా చంపేశారు. చంపేసి తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసు ఏమైందో కూడా ఇప్పుడు దాకా మనకు తెలియదు. అప్పట్లో అయితే అది సంచలనం. ఆ తర్వాత అసలు ఆ కేసు ఎక్కడ దాకా వెళ్ళింది, తల్లిదండ్రులకు శిక్ష పడిందా, లేకపోతే అసలు వాళ్ళు ఎందుకు చంపారు అన్నది కూడా బయటికి రాలేదు. ఇవన్నీ కూడా చాలా గుంభనంగా జరిగిపోతా ఉన్నాయి. కానీ సమాజానికి మాత్రం ఇవన్నీ చాలా చేటు చేస్తూ ఉన్నాయి. దీని దీని గురించి ఒక సైకాలజిస్ట్గా మీ విశ్లేషణ ఏంటి సార్? సరే, ఈ తిరుపతిలో జరిగిన ఈ హత్య, ఆత్మహత్య హృదయ విదారకమైన అంశమని బాధ కలుగుతారు, అయ్యో అనిపిస్తారు. అయితే ఇక నా బాధ అంతా ఒకటి చెప్పాలని, ఇప్పుడు అతను వదినని, ఆమె పిల్లల్ని లేదా అన్న పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కేసు సాధించేది ఏమి లేదు. ఎవరి మీద పెడతాము? నేరస్తుడు కూడా చనిపోయాడుగా, కేసు లేదు. అందరూ చేతులు దులుపుకుంటాం. పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చదివానండి. నేను జర్నలిస్టుగా చెప్తాను. ఆ పత్రికల్లో కూడా వార్తలన్నీ ఏకపక్షంగా, అంటే తెలిసి ఇది ఏమి అనుకోకండి, మళ్ళీ ఉన్న పత్రికలో నన్ను తిట్టకండి, ఈర్ష్యతో చంపేశాడు, నాకు లేని సుఖం మా అన్నకి ఎందుకని చంపేశాడు, ఇలా రాశారండి. అతని వెనక అలా చంపడానంటే ఈర్ష్య పడిన వాడంతా, ఇప్పుడు అన్న కోటీసుడయ్యి తమ్ముడు పేదోడు ఉంటే చంపేస్తున్నారండి, ఆడన్నా ఉంటే చెప్పండి. లేదా అన్న భార్య నగలు కొనుక్కుంది, నా భార్యకి నగలు లేదని చెప్పి ఆమె నగలు ఏమన్నా దొంగతనం చేసి జయించుకుని ఆమె చంపేస్తారా? ఒక మనిషి మరొక మనిషిని చంపారు అంటే అది ఎక్కడో, అంటే రాజకీయాలు అయితే పగా ప్రతీకారాలు కక్షలు ఉండొచ్చు, రాజరికాల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపారంటే విపరీతమైన మానసిక రుగ్మత కింద లెక్క. అలాగే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అంటే 90% మానసిక రుగ్మత. చాలా మంది తెలియక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు, క్షణికావేశంలో చంపేశారు. కాదండి, ఆ క్షణిక ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుందంటే మానసిక రుగ్మత. దీన్ని అబ్నార్మల్ బిహేవియర్ అంటారు. బిహేవియర్ అబ్నార్మల్ బిహేవియర్ అంటే ఆ ప్రవర్తన అడ్డుకోలేక, నిరోధించలేక, ఆపలేక ఆ విపరీత స్థాయిలో ఉందంటే ఆ ఉద్వేగాన్ని లోపంగా తీసుకుంటాం. ఇప్పుడు తిరుపతిలో అన్న భార్య అంటే వదినను పిల్లలను చంపిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో ఎక్కడో ఉన్నారు. అతనికి మొదట ఒక పెళ్లి అయింది, ఆ భార్యను వదిలేశాడు. తర్వాత వీళ్ళు ఎక్కడో ఒక పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కూడా ఒక బిడ్డ పుట్టిన తర్వాత వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మూలం ఆధారం లేదు. ఇద్దరు భార్యలు అతన్ని వదిలేశారంటే అర్థం ఎవరైనా చేసుకున్నారండి, వాళ్ళ అన్న గాని ఎవరైనా. అతను మానసికంగా శాడిస్ట్ అయి ఉంటాడు, లేదంటే మేనియా ఉంటుంది, ఉన్మాదం ఉండొచ్చు. ఉన్మాది అంటే మేనియా ఉన్న వాళ్ళు విపరీత ధోరణిలో వ్యవహరిస్తుంటారు. శాడిస్టులు భార్యని సుఖపెట్టినట్టే హింస పెట్టి ఆనందపడుతుంటారు. ఇద్దరు భార్యలు వెళ్ళిపోయారంటే
అతనిలో శాడిజం ఉంటుంది. ఎందుకంటే అట్లా కాకుండా అతను ఇంపార్టెంట్ గా వెళ్ళిపోయి ఉంటారంటే బిడ్డ పుట్టరు కదా, ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ లాజిక్ మనం తర్కాన్ని ఆలోచించాలి. అతను పొటెంట్ అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత భార్య పారిపోయింది అంటే, ఒక భార్య మొదటి భార్య లేదా ఒక భార్య అయితే ఆమెలో లోపం ఉంది అని కూడా మనం, ఇద్దరు భార్యలు ఆయన వదిలేసి వెళ్ళారంటే శాడిజం ఉంటుంది. వాళ్ళ అన్నతో కలిసి మందు కొట్టి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఉద్వేగం తట్టుకోలేక ఇద్దరిని చంపేశారు. సహజంగా మేనియా ఉన్న వాళ్ళు లేదంటే సైకోసిస్ ఉన్న వాళ్ళు తాగినారంటే మరింత పెట్టరేగిపోతుంటారు. తాగినప్పుడు ఏమీ తెలియకుండా ఆ ఉద్వేగాలు మరింత పెరుగుతాయి కొందరిలో. అలా ఆయన తాగొస్తానే ఆయనలో ఆ సైకోసిస్ లక్షణాలు లేదా శాడిజం లక్షణాలు లేదా ఉద్వేగాలు, మితిమీరిన ఉద్వేగాలు రెచ్చిపోయి వాళ్ళని చంపేశారు. తర్వాత డిప్రెస్ అయిపోయాడు. పాప భీతి వెంటాడి తనను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇవి సహజంగా బైపోలార్ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది. బైపోలార్ డిజార్డర్ లో మేనియా, డిప్రెషన్ రెండూ కలిసి ఉంటాయి. ఒక దశలో చాలా చైతన్యవంతంగా, ఉత్సాహంగా, చాలా శక్తివంతంగా పనిచేస్తుంటారు మేనియక్ పీరియడ్ లో. ఆ తర్వాత డిప్రెస్ అయినప్పుడు కుంగిపోతారు, ఏడుస్తారు, తల బాదుకుంటారు, నా కర్మ నా శ్రాద్ధం అంటాడు. అతను చంపేటప్పుడు అతనిలో ఉన్మాది బయటకు వచ్చి ఉంటాడు. ఆత్మహత్య చేసుకునేటప్పుడు డిప్రెషన్ పెరిగి ఉంటుంది అనేది నా అంచనా. అంటే మనం నేనేం చూడలేదు. సైకాలజిస్ట్ గా నా దగ్గరకు వచ్చే పేషెంట్లు వాళ్ళు చూసి, అంటే సైకియాట్రిస్టులు మాకంటే గొప్ప, అది వేరండి. సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు నాకున్న అనుభవంలో. కాబట్టి ఇతను మనం ఏం చేయలేము. ఇప్పుడు కేసులన్నీ అయిపోయింది. ఎవరైనా కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటే కౌన్సిలింగ్ చేయించడము లేదా సైకియాట్రీ దగ్గర ట్రీట్మెంట్ చేయించడం మానేసి మందు కొడతారా అండి అన్నదమ్ములు? అంటే నేను వాళ్ళ అన్నని తప్పు పట్టడం కాదు. తమ్ముడితో కలిసి అన్న తమ్ముడు కలిసి మందు కొట్టి ఏం సాధిస్తామని అతనికి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వలే? వీళ్ళందరూ మేధావులే. అంటే మన పార్టీలు ఇవి కాదు, ఇద్దరు చదువుకున్నారు. ఆయన సాఫ్ట్వేర్, ఈయన సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్. సోషల్ మీడియాలో ఎక్స్పర్టే. తమ్ముడికి ఉన్న మానసిక రుగ్మత తెలుసుకోలేదు. సార్ నేను ఊరికే సరదాగా చెప్తాను. నిన్న ఒక 13 ఏళ్ళ అమ్మాయిని ఎవరో నా దగ్గర తీసుకొచ్చారండి. సార్ ఈ అమ్మాయిలో సెల్ ఫోన్ అడిక్షన్ ఉంది, దీన్ని ఎప్పుడు ఫోన్ లో ఉందని. ఆ అమ్మాయిని అటు ఇటు చూశాను. ఆ అమ్మాయి కళ్ళు అవి అన్ని చూసి, అమ్మ మీరు కొద్ది వాస్తవాలు చెప్పగలిగితే నేను సలహా ఇస్తాను అన్నా. వాస్తవాలు ఏం లేదు సార్, ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తుంటది, ఉదయం అంతా నిద్రపోతుంది, స్కూల్కి సరిగా పోతుంది. కొంచెం చూసి వాస్తవం చెప్పండి అమ్మా, ఈ అమ్మాయి తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. సెల్ ఫోన్ అడిక్షన్ అనేది సమస్య కాదు. ఈ అమ్మాయి ఇప్పటికే ఎవరితోనా లవ్ లో కూడా పడి ఉండాలి అంటే అమ్మాయి ఆమెలో కొంత నిజమే సార్, అవి చెప్పలేక ఉన్నాను, ఈ వయసు లేదు లవ్ అంటారని. అలా తీసుకుంటే అమ్మాయిలో కొంత అంటే భ్రమలో స్కిజోఫ్రెనియా ఫీచర్స్ కనిపించాయి. ఇంకా అవన్నీ ఆ లక్షణాలు చూసి, అమ్మ నేను సైకాలజిస్ట్ని, ఈ అమ్మాయికి నేనేం చేయలేను, మీకు సలహా ఇస్తా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోండి దయచేసి. అంటే సార్ మీరు చాలా గొప్ప వ్యక్తి అని విన్నాము. ఎంత గొప్ప వ్యక్తి అయినా మందులు పని చేయాల్సిన చోట మాటలు పని చేయవు. మాటలు ఒక స్థాయి వరకే అండి. పాత రోజుల్లో మంత్రాలు వేసినప్పుడు మంత్రాలు మాటలతో చింతకాయలు రాలవమ్మ. అమ్మాయికి చికిత్స చేయాలి. కనీసం ఒక ఏడాది పాటు మందులు వాడినా ఆమె సమస్య తగ్గుతుందని చెప్పడం. అదృష్టం ఏమంటే 13 ఏళ్లే కాబట్టి ఆ వయసులోనే టీనేజ్ లోనే ఇచ్చే తీవ్రమైన మానసిక రుగ్మతలు వస్తుంటాయండి. అవి ఆ ప్రాథమిక దశలోనే కానైతే మనం పూర్తిగా వాటిని ఒక 2 ఏళ్ళు, సంవత్సరం 2 ఏళ్ళు ఆ వైద్యాన్ని బట్టి తగ్గించేయచ్చు. అలా కాకుండా ఆ జబ్బుని ఆమె ఇంకొక 7-8 ఏళ్ల తర్వాత కనుక్కుంటే జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ప్రవర్తనలో వచ్చే లోపాలని అంచనా వేసి సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టులకు చూపించే అలవాటు తెచ్చుకోకపోతే ఇలాంటి హత్యలు జరుగుతుంటాయి. చాలా దారుణాలు జరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే
ముందే చేతులు కాలక ముందే జాగ్రత్త పడడం మంచిది. మానసిక రుగ్మతల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఇది సింపుల్ అండి. చాలా మంది దానికేమి సైకియాట్రీ, సైకాలజీ చదవాల్సిన పనిలే. ప్రవర్తనలో, దృక్పథంలో, వ్యవహార శైలిలో తీవ్రమైన మార్పులు కనిపిస్తుంటే వాళ్ళు మానసికంగా బాలేదు అంతే. అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఉన్నారంటే ఒకసారి సైకాలజీ దగ్గర తీసుకెళ్ళండి, లేదా క్లినికల్ సైకాలజీ దగ్గర తీసుకెళ్ళండి, సైకియాట్రిస్ట్ దగ్గర టెస్టులు చేస్తారు. సైకియాట్రిస్ట్ కూడా అందరికీ మందులు ఇచ్చారండి. ఏ అవసరం లేదమ్మా, ఇతను చిన్న సమస్య, ఈ అబ్బాయికో అమ్మాయికో ఒక కౌన్సిలింగ్ చేయండి, లేకపోతే మెడిటేషన్, యోగా చేయండి, లేదా అలవాట్లు మార్చుకోండి, ఇవన్నీ చెప్పి పంపిస్తారు. అందరికీ మందులు ఏమి ఇచ్చారండి. జీవితకాలం మందులు వాడాల్సిన పనిలే. వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం వాడాలి. ఏమి మధుమేహానికి, రక్తపోటుకు జీవితకాలం వాడతాంలేండి. సైకలాజికల్ డిజార్డర్స్ కూడా వాడాలి. చాలా జబ్బులకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, జీవితకాలం వాడుతున్నారు లేదా? అలాగే మెదడులో లోపాల వల్లను, హార్మోన్ల అసమతుల్యత వల్లను తీవ్రమైన మానసిక రుగ్మతలు వస్తే వాళ్ళకి దీర్ఘకాలం మందులు వాడాల్సి వస్తే కూడా వాడండి. అంతే తప్ప ఇలా వదిలేసి సరదాగా మందు కొడదామా, తాగితే సరిపోతుంది, నిద్ర వస్తుంది అనుకుంటే ఇట్లాంటి హత్యలు, ఆత్మహత్యలు తప్పు. ఇప్పటికైనా సమాజంలో కొంత అవగాహన కలిగి ప్రవర్తిస్తే మంచిదే. డెఫినెట్ గా సార్. ఎందుకంటే మన సమాజంలో మానసిక ఆరోగ్యం మీద మాత్రం కాన్షియస్నెస్ చాలా తక్కువ. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోరు. అదేదో ఒక డిజార్డర్ గా చూడరనమాట. దాని దగ్గరికి వెళ్ళాల్సి వస్తే ఏదో ప్రాబ్లం వచ్చేస్తుందేమో, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి నిజంగా ఏదైనా సమస్య ఉందని జనాలు అందరూ అనుకుంటారేమో అని చెప్పి భయపడతా ఉంటారు. మానసిక సమస్యలను కూడా ఎవరికి చెప్పుకోలేరు. సో దాని మీద అవేర్నెస్ ఎంతైనా పెరగాలి. సో మనం అందుకే ఇలాంటి వీడియోస్ కూడా చేసేది ఏంటంటే, ప్రజలు చూస్తారా లేదా అని కాదు, కనీసం చూసిన వాళ్ళు 100 మందిలో చూస్తే ఒక్కళ్ళన్నా మారతారు, ఒక్కళ్ళన్నా గుర్తిస్తారు, ఒక్కళ్ళన్నా సరే ఆ అవేర్నెస్ ఇంకా పెంచుతారన్న ప్రయత్నమే సార్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.